ఆహ్! దుష్ట మనుషులు మీ మంచి కోసం మా జంతువుల ప్రాణాల్ని తాకట్టు పెడతారు. ఇప్పుడు ఇతను కాస్త డబ్బు కోసం నన్ను వేరే దుష్ట మనిషికి అమ్మేస్తాడు. అలా ఏం లేదు కొంగ, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. సుందర్వన్ అడవిలో ఇప్పుడిప్పుడే చలి మొదలవుతుంది. సాయంత్రం పూట దట్టమైన మంచు పడింది. మింకీ పిచ్చుక చలికి వణుకుతూ తన గూటికి తిరిగి వచ్చింది. అయ్యో భగవంతుడా, ఇంకా జనవరి నెల కూడా రానేలేదు. కానీ చలేమో పెరుగుతూ పోతుంది. ముందు ముందు మా పరిస్థితి ఏంటి? ఇంకోవైపు చోటు జింక నీళ్లు తాగడానికి చెరువు దగ్గరకు వెళ్ళింది. తనకి నీళ్లు మంచంత చల్లగా అనిపించాయి. అయ్యో దేవుడా, నీళ్ళు ఎంత చల్లగా ఉన్నాయి, నాలుక కూడా గడ్డ కట్టుకుపోతుంది. చలి గురించి ఆలోచిస్తూ అన్నీ కంగారు పడుతున్నాయి. అప్పుడు అన్నీ ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇంకా చలికాలం మొదలవ్వనే లేదు. ఇంత మిట్ట మధ్యాహ్నం కూడా మన మీద ఎండ ప్రభావం కనిపించటం లేదు. దీన్ని బట్టి ఈసారి చలి పోయిన సంవత్సరానికన్నా బీభత్సంగా ఉండబోతుందని నాకు అనిపిస్తోంది. అలా అయితే చాలా దారుణంగా ఉంటుంది. పోయినసారి కూడా 15 రోజుల వరకు చెరువులో నీళ్లు గడ్డగట్టుకుపోయాయి. అలాగే మన అడవిలో ఉన్న ఎన్నో జంతువులు చనిపోయాయి. అవన్నీ దాని గురించి అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే పైనుంచి ఒక వల వచ్చి అవిటి కొంగ పైన పడింది. ఆహ్! అరే, ఈ వల ఎక్కడి నుంచి వచ్చింది? యా, నేను పట్టేసుకున్నాను. అప్పుడే ఎదురుగా ఒక వ్యక్తి తన చేతిలో తుపాకీ పట్టుకుని వస్తూ కనిపించాడు. పారిపోండి, చూస్తుంటే ఇతను వేటగాడిలా ఉన్నాడు. అతన్ని చూసి జంతువులన్నీ అటు ఇటు పారిపోయాయి. వేటగాడు కొంగని బంధించి దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. తన ఇంటికి చేరుకుని అతను ఆ కొంగను ఒక పంజరంలో బంధించాడు. ఆహ్! దుష్ట మనుషులు మీ మంచి కోసం మా జంతువుల ప్రాణాల్ని తాకట్టు పెడతారు. ఇప్పుడు ఇతను కాస్త డబ్బు కోసం నన్ను వేరే దుష్ట మనిషికి అమ్మేస్తాడు. అలా ఏం లేదు కొంగ, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను వేటగాడిని కాదు, నేను ఒక వ్యాపారవేత్తని. అరే, ఇదెలా సాధ్యమవుతుంది? నువ్వు మనిషి అయ్యుండి నా మాటలు ఎలా అర్థం చేసుకుంటున్నావు? ప్రియమైన కొంగ, నేను బంగారు మష్రూమ్ కోసం మీ అడవిలో వెతుక్కుంటూ వచ్చాను. నా భార్య ఆరోగ్యం బాగాలేదు. తన దగ్గర కేవలం 10 రోజుల సమయమే ఉంది. మా ఊరిలో ఉండే ఒక వైద్యుడు నాకిలా చెప్పాడు. సుందరవనంలోని ఒక ప్రదేశంలో బంగారు మష్రూమ్ పుడతాయని చెప్పాడు. ఒకవేళ నా భార్య ఆ మష్రూమ్ని 10 రోజుల వరకు తన దగ్గరే పెట్టుకుంటే తన ఆరోగ్యం పూర్తిగా నయమైపోతుంది. అంత పెద్ద అడవిలో నేను ఆ మష్రూమ్ ఎక్కడ వెతకను అని ఆలోచించా. నాకు జంతువుల భాష కూడా బాగా అర్థమవుతుంది. అందుకే నేను ఏదైనా జంతువును పట్టుకుంటే తననే ఆ మష్రూమ్ గురించి అడగవచ్చు అనుకున్నాను. ఆ తర్వాత దాన్ని వదిలేస్తాను. కాని మదనన్న, నాకు బంగారం మష్రూమ్ గురించి ఏమీ తెలియదు. అప్పుడే రాము ఏనుగు, కాలు ఖడ్గమృగం, మోంటూ కోతి, మీను పిచ్చుక, చోటు జింక లోపలకు వచ్చాయి. కొంగ, మేము నిన్ను కాపాడ్డానికొచ్చాము. ఖడ్గమృగం మదన్ని గట్టిగా గుద్దడంతో తను దూరంగా వెళ్ళిపడ్డాడు. ఆ తర్వాత రాము ఏనుగు పంజరం తీసుకుని తన వీపు మీద పెట్టుకుంది. అరే, నేను చెప్పేది వినండి. అవన్నీ కొంగ చెప్పే మాట వినకుండానే అక్కడ్నుండి పారిపోయాయి. అలాగే చాలా దూరం వెళ్లి ఒకచోట ఆగాయి. అక్కడ మిగతా జంతువులన్నీ కూడా ఉన్నాయి. అరే వా, కొంగ వచ్చేసింది. ఇది చాలా మంచి విషయం. రాము ఏనుగు, నువ్వు కొంగని తీసుకొచ్చి చాలా మంచి పని చేశావు. ఆ దృష్ట వేటగాడి సంగతి ఏమైంది? నేను గుద్దిన గుద్దికి తన ఎముకలు ఈ పాటికి పిండి పిండి అయిపోయి ఉంటాయి. అరే వా, చాలా మంచి పని చేశావు. మిత్రులారా, మీరు చాలా పెద్ద తప్పు చేశారు. అరే, ఏంటి నువ్వు మాట్లాడేది? ఎవరికి తెలుసు తను నిన్ను ఏం చేసేవాడు? తనేమి వేటగాడు కాదు. తను మదన్ ఒక వ్యాపారివేత్త. అలాగే తను మన అడవిలో బంగారం మష్రూమ్ కోసమే వచ్చాడు. అలా కొంగ జరిగిందంతా అక్కడున్న జంతువులన్నింటికీ చెప్పింది. అరే, మా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. పాపం తను ప్రాణాలతో ఉన్నాడో లేడో మనకు అది కూడా తెలీదే. పైగా ఇంత చలి. పాపం అతని పరిస్థితి ఎలా ఉందో ఏమో. ఏది ఏమైనా సరే, మన వల్ల తనకి దెబ్బలు తగిలాయి. అందుకే అతన్ని కాపాడడం కూడా మన బాధ్యతే. ఇంక జంతువులన్నీ ఏకమయ్యి మదన్ ఉన్న ఇంటికి చేరుకున్నాయి. మదన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తనకి చాలా రక్తం పోయింది. ఇంక జంతువులన్నీ తనకి సేవలు చేయడం మొదలుపెట్టాయి. మోంటూ కోతి మూలికలతో మందు తయారు చేసి గాయాలకు పట్టించింది. 3 రోజుల వరకు తనకి సేవలు చేసిన తర్వాత చివరికి తనకి నయమైంది. మమ్మల్ని క్షమించు మదన్.
మేము నిన్ను ఒక వేటగాడనుకున్నాము. మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చావనుకున్నాం. ఏం పర్వాలేదు, నాకిప్పుడు బాగానే ఉంది. కానీ ఆ మష్రూమ్ ఎక్కడుందో దాని గురించి మీలో ఎవరికీ తెలీదా? ఇది వినటానికి చాలా విచిత్రంగా ఉంది. రాత్రయ్యే కొద్దీ చలి చాలా పెరుగుతూ పోతుంది. జంతువులన్నీ మదన్ ఇంట్లోనే ఉండిపోయాయి. చలి కారణంగా అవి ఏవీ మాట్లాడే పరిస్థితుల్లో లేవు. చలి కారణంగా వణుకుతూ ఉన్నాయి. మరుసటి రోజు సూర్యుడు రాగానే మంచు కాస్త తగ్గింది. చలి కారణంగా రాత్రంతా నీళ్లు త్రాగటానికి చెరువు దగ్గరికి వెళ్లే ధైర్యం కూడా చేయలేదు. పదండి మిత్రుల్లారా, చెరువు దగ్గరికి వెళ్లి మనం నీళ్లు త్రాగుదాం. జంతువులు మరియు మదన్ చెరువు దగ్గరకు బయలుదేరారు. అక్కడికి చేరుకున్న వెంటనే ఆశ్చర్యంతో వాళ్ల కళ్ళు తెరుచుకుని ఉండిపోయాయి. ఇదేంటి, చెరువులో నీళ్లన్నీ మంచు కట్టుకుపోయాయి. మనం భయపడ్డట్టే జరిగింది. ఇప్పుడు నీళ్ళు లేకుండా మనం ఎలా బ్రతుకుతాము? ఈసారి చలి చాలా బీభత్సం సృష్టిస్తోంది. మీరు నా ప్రాణాలు కాపాడారు. నేను మిమ్మల్ని ఏం కానివ్వను. అలాగే మీ సమస్య కూడా తీరుస్తాను. నాకు ఆ బంగారు మష్రూమ్ దొరికితే చాలు. ఆ తర్వాత మీ సమస్యలు కూడా దూరం అవుతాయి. కానీ మాకెవ్వరికీ తెలీదు ఆ బంగారు మష్రూమ్ అడవిలో ఏ మూలలో దొరుకుతుందో. అప్పుడు మదన్ ఏదో ఆలోచించి ఇలా అన్నాడు. పోనీ అడవిలో ఏమైనా మీరు ఈ రోజు వరకు వెళ్ళని ప్రదేశం ఉందా? అరే అవును, గుర్తొచ్చింది. మా అడవిలో ఒక గుహ ఉంది. దాని తలుపులు ఎప్పుడూ తెరుచుకోదు. మా పూర్వీకులు చెప్పేవాళ్ళు అది కేవలం మనుషుల కోసమే తెరుచుకుంటుందని, జంతువులు దాని లోపలికి వెళ్ళలేవని. వెంటనే నన్ను ఆ గుహ దగ్గరికి తీసుకెళ్ళు. తన మాట విని రాము ఏనుగు మదన్ని తీసుకుని గుహ దగ్గరకు వెళ్ళింది. మదన్ ఆ గుహ దగ్గరకు వెళ్లి నిల్చున్న వెంటనే తలుపు దానంతటదే తెరుచుకుంది. అలాగే దాని లోపల బంగారు కిరణాలు కనిపించాయి. బంగారు కిరణాలు? బహుశా ఆ బంగారు మష్రూమ్ ఈ గుహలోనే ఉందేమో. అలా అంటూ మదన్ గుహ లోపలికి వెళ్ళాడు. ఇంకా చాలా సమయం తర్వాత తిరిగొచ్చాడు. తన 2 చేతుల్లో మష్రూమ్స్ ఉన్నాయి. అవి బంగారంలాగా మెరుస్తున్నాయి. అలాగే వాటి నుంచి మంచి సువాసన వస్తుంది. అరే వా, వీటిని చూడడానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి. త్వరగా పద రాము ఏనుగు, మన దగ్గర సమయం చాలా తక్కువ ఉంది. ఆ ఇద్దరూ తిరిగి చెరువు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ జంతువులన్నీ నీరసంతో నేల మీద పడుకుని ఉన్నాయి. మిత్రులారా, ఇప్పుడు అంతా మంచే జరుగుతుంది. అలా అంటూ మదన్ తన చేతిలో ఉన్న మష్రూమ్ని నేల మీద పెట్టాడు. నెమ్మదిగా చెరువులో ఉన్న మంచు తిరిగి నీళ్లుగా మారాయి. అలాగే వాతావరణం కూడా వెచ్చగా మారింది. అరే వా, వాతావరణం మారిపోయింది ఫ్రెండ్స్. జంతువులన్నీ చెరువులోని నీళ్లు తాగాయి. అప్పుడు వాటి ప్రాణం తిరిగొచ్చింది. మీ అందరూ క్షేమంగా ఉండడం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ అద్భుతం ఎలా జరిగింది? అదేంటంటే వైద్యుడు చెప్పిన ప్రకారం ఇది బంగారు మష్రూమ్తో పాటు సువాసన కూడా వస్తోంది. దీని లోపల నుండి వచ్చే సువాసన ఏదైతే ఉందో చలికాలంలో వేడి, అలాగే వేసవికాలంలో చల్లదనం ఇస్తుంది. అంటే దాని అర్థం ఇంకా మీకు చలికాలం అలాగే వేసవికాలంలో కూడా ఎటువంటి సమస్య ఉండదు. ఈ మాట విని జంతువులన్నీ సంతోషంతో గెంతులు వేశాయి. అరే అరే వా, నీకు నీకు చాలా 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 కృతజ్ఞతలు కృతజ్ఞతలు మదన్ వ్యాపారవేత్త. సరే, ఇంక నేను వెళ్తాను. నేను నా భార్య ప్రాణాలు కాపాడుకోవాలి. మళ్ళీ తప్పకుండా కలుద్దాం మిత్రమా. అలాగే ఈసారి నా భార్యను కూడా తప్పకుండా తీసుకొస్తాను. అలా అంటూ మదన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంకా జంతువులన్నీ తనకి చేతులెత్తి టాటా చెప్తున్నాయి. నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా మీదే కూర్చుంటావు? మీను పిచ్చుక భయపడుతూ ఇలా అంది. ఎవరు నువ్వు? నేను ఒక మాయావి చెట్టుని. అలాగే మంచి పిచ్చుకలు నా కొమ్మల మీద కూర్చోవడం నిషేధం. అడవిలో చాలా రోజులుగా భయంకరమైన వర్షం పడుతుంది. ఈ విషయం గురించి చర్చించడానికి పిచ్చుకల రాణి అయిన హేమా పిచ్చుక పిచ్చుకలన్నింటినీ పిలిచి మీటింగ్ పెట్టింది. అడవిలో 1 నెల నుండి రోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి. నాకు తెలిసి ఇప్పుడప్పుడే ఈ వర్షాలు ఆగవనుకుంటా. మీరు చెప్పేది నిజమే పిచ్చుకల రాణి. భయంకరమైన వర్షాల కారణంగా దాదాపు అన్ని పిచ్చుకల గూడులు కూడా పాడైపోయాయి. గద్దలు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ప్రస్తుతం ఇది గొడవ పడే సమయం కాదు. నేను మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచానంటే, మనం కాలు కాకి దగ్గర నుండి కొబ్బరికాయలు కొనుక్కోవాలి. అలాగే మనం ఈ కొబ్బరికాయలతో గూడు తయారు చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనం ఈ భయంకరమైన వర్షం నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. హేమ పిచ్చుక మాట విని పిచ్చుకలన్నీ కాలు కాకి షాప్ దగ్గరకు చేరుకున్నాయి. అక్కడ చాలా పెద్ద పెద్ద కొబ్బరికాయలు పెట్టి ఉన్నాయి. కాలు కాకి పిచ్చుకలన్నింటినీ చూసి ఆశ్చర్యంతో ఇలా అంది. అరే ఏమైంది?
ఈ రోజు నా షాప్కి ఇన్ని పిచ్చుకలు ఒకేసారి వచ్చాయి. అంతా బానే ఉంది కదా. మేము నీ కొబ్బరి బొండాల ఇల్లులన్నీ కొనుక్కుంటాము. నేనిక్కడ ఉండేదే కొబ్బరికాయలు అమ్మడానికి. ఒకవేళ మీ దగ్గర డబ్బులుంటే కొబ్బరికాయలు కొనుక్కోండి. పిచ్చుకలన్నీ కాలుకాకి షాప్ నుండి తమ తమ గూడు కట్టుకోవడం కోసమని కొబ్బరికాయలు తీసుకుని వెళ్ళాయి. కాలుకాకి తనలో తానే మురిసిపోయి ఇలా అనుకుంది. అరే వా, ఈ రోజు వ్యాపారం చాలా బాగా జరిగింది. ఇలా వర్షాలు పడుతూ ఉండాలి, అలానే నా కొబ్బరికాయలు అమ్ముడుపోవాలి. కాలుకాకి అలా అందో లేదో ఇంతలోనే ఒక చిన్న పిచ్చుక కాలుకాకి దగ్గరకొచ్చి ఇలా అంది. నా పేరు మీను. నా దగ్గర డబ్బులు లేవు, ఎందుకంటే నేను ఒక అనాథని. నువ్వు నాకు ఒక కొబ్బరి బొండం అప్పుగా ఇవ్వగలవా? భయంకరమైన వర్షం వల్ల నా గూడు కూడా పాడైపోయింది. కాలుకాకి కోపం వచ్చినట్టుగా మొహం పెట్టుకుని మీను పిచ్చుక వైపు చూస్తూ ఇలా అంది. నేనేమీ ఇక్కడ ఉచిత సేవలు చేయడానికి ఉండలేదు. నీ దగ్గర డబ్బులుంటే కొనుక్కో, లేదంటే ఇక్కడ నుండి వెళ్ళిపో. మీను పిచ్చుక బాధతో వర్షంలో తడుస్తూ తమ ఇంటికి వెళ్ళి పడిపోయిన తన ఇంటిని చూస్తూ ఇలా అంది. నేనేం చేయను, నా గూడు పాడైపోయింది. గూటిలో వర్షం చినుకులు కూడా పడుతున్నాయి. ఏదేమైనా నేను ఈ రోజు రాత్రి ఇక్కడే గడపాలి. మీను పిచ్చుక తన గూటి లోపలికి వెళ్ళిపోయింది. అప్పుడే దాని దృష్టి దాని ఇంటి లోపల ఉన్న ఒక గద్ద పైన పడింది. మీను పిచ్చుక గద్ద వైపు చూస్తూ ఇలా అంది. ఎవరు నువ్వు? నా పేరు బ్రౌనీ. ఈ రోజు నుండి నేను ఇక్కడే ఉంటాను. నువ్వేం మాట్లాడుతున్నావు? ఇది నా ఇల్లు. హహహహహ. ఈ బ్రౌనీ ఏ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇల్లు ఇంకా తనదైపోతుంది. నేను నీ మీద దాడి చేయకముందే, లేదా నేను నిన్ను చంపకముందే ఇక్కడి నుండి వెళ్ళిపో. బ్రౌనీ గద్ద బెదిరింపు విని మీను పిచ్చుక భయపడిపోయింది. కామ్గా తన ఇంటి నుండి బయటకు వచ్చేసింది. రాత్రి అంతా మీను పిచ్చుక వర్షంలో తడుస్తూ వణుకుతూ ఉంది. మరుసటి రోజు ఉదయం మీను పిచ్చుక పిచ్చుకల రాణి అయిన హేమ పిచ్చుక దగ్గరకు వెళ్లి ఇలా అంది. పిచ్చుకల రాణి, నాకు సహాయం చేయండి. నీకే సహాయం కావాలి? ముందే నా గూడు పాడైపోయింది. పైగా బ్రౌనీ అనే ఒక గద్ద నా గూడు పైన అధికారం చూపిస్తుంది. మీరు పిచ్చుకల రాణి కదా, తనని నా ఇంటి నుండి బయటికి పంపించండి. తన వల్ల నేను రాత్రంతా వర్షంలో తడుస్తూనే ఉన్నా. బ్రౌనీ గద్ద పేరు విన్న వెంటనే ఉన్నట్టుండి హేమ పిచ్చుక మొహంలో భయం కనపడ్డం మొదలైంది. తను భయంతో మీను పిచ్చుక వైపు చూసి ఇలా అంది. ఇలా చూడు మీను, వేరే ఎవరైనా అయితే నేను పిచ్చుకలన్నిటినీ తీసుకెళ్లి తనకు అర్థమయ్యేలా చెప్పేదాన్ని. కానీ బహుశా నీకు బ్రౌనీ గద్ద గురించి తెలియదనుకుంటా. తను చాలా ప్రమాదకరమైనది. ఒకవేళ నేను నీ ఇల్లు ఖాళీ చేయమని తనని ఒత్తిడి చేస్తే తను మిగతా పిచ్చుకలన్నిటికీ కూడా హాని కలిగిస్తుంది. అయితే నేను ఎక్కడనే ఉండను. ఇలా చూడు మీను, గత నెల రోజులుగా ఇలా అడవిలో వర్షం పడుతూనే ఉంది. పిచ్చుకలన్నీ చాలా కంగారు పడుతున్నాయి. నువ్వు త్వరగా నీకోసం ఏదో ఒకటి బందోబస్తు చేసుకో. అప్పటి వరకు నేను మీ ఇంట్లో ఉండొచ్చా? మీను పిచ్చుక మాట విని హేమ పిచ్చుక కోపంతో ఇలా అంది. నేనేం నీ బాధ్యతలు తీసుకోలేదు మీను పిచ్చుక. నువ్వు చిన్న పిల్లవి కాదు. అలా అంటూ హేమ పిచ్చుక అక్కడి నుండి వెళ్ళిపోయింది. మీను పిచ్చుక కళ్ళల్లో నీళ్లు నింపుకుని కామ్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. మీను పిచ్చుక ఒక చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ తన తల్లిని తలుచుకుంటూ ఇలా అంది. అమ్మా, ఒకవేళ నువ్వు బతికే ఉంటే ఈ రోజు నాకు పరిస్థితి వచ్చేది కాదు. ఈ అడవిలో ఒక అనాథ పిచ్చుకని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? మీను పిచ్చుక చాలాసేపటి వరకు ఏడుస్తూ ఉంది. మరుసటి రోజు అలసిపోయి మీను పిచ్చుక సహాయం కోరుతూ పిచ్చుకలన్నింటి దగ్గరకు వెళ్లి వేడుకోవడం మొదలుపెట్టింది. కాని ఏ పిచ్చుక తనని తమ ఇంట్లో వాటితో పాటు ఉండడానికి ఒప్పుకోలేదు. అలసిపోయి నీరసంతో మీను పిచ్చుక ఒక దట్టమైన చెట్టు కొమ్మ మీద కూర్చుంది. ఆ కొమ్మ మీద వర్షం నీళ్లు పడడం లేదు. చూస్తుంటే ఇది చాలా దట్టమైన చెట్టులా ఉంది. వర్షం ఇక్కడ ఆగిపోయేలోగా నేను ఇక్కడే గూడుని కట్టుకుంటాను. ఇంతలోనే ఉన్నట్టుండి చెట్టు ఎర్ర రంగులోకి మారింది. అది చూసి మీను పిచ్చుక చాలా భయపడిపోయింది. అరే, ఈ చెట్టు ఎందుకు ఎర్రగా మారిపోయింది? అసలు ఇదేమి చెట్టు? అప్పుడే మీను పిచ్చుక చెవులకి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా మీదే కూర్చుంటావు? మీను పిచ్చుక భయపడుతూ ఇలా అంది. ఎవరు నువ్వు? ఏ చెట్టు మీదైతే నువ్వు కూర్చున్నావో ఆ చెట్టుని మాట్లాడుతున్నాను. నేను ఒక మాయావి చెట్టుని. అలాగే మంచి పిచ్చుకలు నా కొమ్మల మీద కూర్చోవడం నిషేధం.
నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఈ చెట్టు మీద ఎవరు కూర్చోరు. ఎవరి మనసులో అయితే ఎదుటి వాళ్ళ మీద ప్రతిద్వేషం ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ చెట్టు మీద కూర్చుంటారు. నువ్వు చెప్పింది నిజమే. నిజంగానే నేనొక బలహీనమైన పిచ్చుకని. అలా అని మీను పిచ్చుక గట్టిగా ఏడుస్తూ జరిగిందంతా మాయావి చెట్టుకి చెప్పడం మొదలుపెట్టింది. నువ్వు కోరుకుంటే నేను నిన్ను బలమైన దానిలా మార్చగలను. అప్పుడు నువ్వు నిన్ను పట్టించుకునే వాళ్ళ మీద పగ తీర్చుకునే అవకాశం నీకు దొరుకుతుంది. నీకు బలమైన దానిలా మారాలని ఉందా? ఉన్నట్టుండి మీను పిచ్చుక మనసులో మిగతా పిచ్చుకల పట్ల కోపం మొదలైంది. అవును, నాకు వాళ్ళపై పగ తీర్చుకోవాలనుంది. అలాగే అయితే నీ ఆకారాన్ని నేను పెద్దగా మారుస్తాను. నిన్ను చూసి అన్ని పిచ్చుకలు భయపడతాయి. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. నువ్వు ఇక్కడ ఉండే ప్రతి పిచ్చుక ఇల్లు పగలగొట్టాలి. నేను ఒప్పుకుంటున్నాను. మీను పిచ్చుక అలా అన్నదో లేదో ఉన్నట్టుండి మీను పిచ్చుక ఆకారం చాలా పెద్దగా మారిపోయింది. తనకి ఏదో అద్భుతమైన శక్తి ఉన్నట్లు అనిపించడం మొదలైంది. తను కోపంతో నేరుగా తన ఇంటికి వెళ్ళింది. తన ఇంటి బయట బ్రౌనీ గద్ద ప్రశాంతంగా కూర్చుని వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంది. అంత పెద్ద పిచ్చుకను చూసి బ్రౌనీ గద్ద భయపడుతూ ఇలా అంది. ఎవరు నువ్వు? ఇంత పెద్ద ఆకారం కలిగిన పిచ్చుకని నేనెప్పుడు చూడలేదు. ఏ పిచ్చుకనైతే నువ్వు భయపెట్టి పంపించేశావో నేనే ఆ పిచ్చుకని. అలా అని మీను పిచ్చుక తన ముక్కుతో బ్రౌనీ గద్ద పైన దాడి చేయడం మొదలుపెట్టింది. బ్రౌనీ గద్ద గాయపడి గట్టిగా కేక పెడుతూ కింద పడిపోయింది. ఈ గద్దని గాయపరిచిన తర్వాత నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా నేను అందరి కొబ్బరికాయల ఇంటిని పగల కొడతాను, ఎందుకంటే ఎవ్వరూ నాకు సహాయం చేయలేదు. ఆ మాట విని మీను పిచ్చుక కోపంతో రగిలిపోతూ మిగతా పిచ్చుకల కొబ్బరికాయ ఇంటిని పగలగొట్టడం మొదలుపెట్టింది. మిగతా పిచ్చుకలన్నీ మీను పిచ్చుకని చూసి చాలా భయపడిపోయాయి. పిచ్చుకలన్నీ భయపడుతూ పిచ్చుకల రాణి హేమ దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టాయి. తప్పంతా నాదే. మీను పిచ్చుక నా దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు నా మూడ్ నిజంగా అస్సలు బాలేదు. పాపం నేను తనని ఇక్కడి నుండి పంపించేశాను. మీను పిచ్చుక తప్పకుండా ఆ దట్టమైన చెట్టు మీద కూర్చుని ఉంటుంది. అది చాలా చెడ్డ చెట్టు. ఆ చెట్టు ఎవరి మనసులో అయినా కోపం ఇంకా ద్వేషం నింపగలదు. అది ఒక మాయావి చెట్టు. తప్పు మీ ఒక్కరిదే కాదు, మా అందరిది కూడా ఉంది. పాపం మీను పిచ్చుక మా అందరి దగ్గరికి సహాయం కోసం వచ్చింది, కానీ మాలో ఒక్కరు కూడా తనకి సహాయం చేయలేదు. ఆ మాయావి చెట్టు మీను పిచ్చుక మనసులో మన అందరి పట్ల విషం నింపి ఉంటుంది. ఇప్పుడు మనం తన మనసులో ప్రేమ కలిగేలా చేయాలి. అలా చేస్తే అంతా మామూలైపోతుంది. అలా అని హేమ పిచ్చుక ఎగురుకుంటూ మీను పిచ్చుకను వెతకడం మొదలుపెట్టింది. అప్పుడే తన దృష్టి మీను పిచ్చుక పైన పడింది. తను కోపంతో రగిలిపోతుంది. హేమ పిచ్చుక తన దగ్గరకు వెళ్లి ఇలా అంది. ఇదంతా ఇంకా ఆపేసే మీను పిచ్చుక. నువ్వు నా దగ్గరికి వచ్చి మంచి పని చేశావు. కేవలం నీ ఇల్లు మాత్రమే మిగిలింది. నాకు తెలుసు మేము నీతో చాలా దారుణంగా ప్రవర్తించామని. మేము చేసిన తప్పు మేమందరం తెలుసుకున్నాము. కావాలంటే నువ్వు మా ప్రాణాలు తీసుకో, కానీ నీ మనసులో మాత్రం ద్వేషం పెంచుకోకు. మమ్మల్ని క్షమించు. లేదు, నేను మిమ్మల్ని క్షమించను. మీను, నాకు మీ అమ్మ బాగా తెలుసు. తను చాలా మంచిది. ఈ రోజు మీ అమ్మ ప్రాణాలతో ఉంటే, ఒకవేళ తను నిన్ను ఈ పరిస్థితిలో చూస్తే తనకి ఎలా ఉండేదో ఆలోచించు. తన అమ్మ గుర్తుకు రాగానే మీను పిచ్చుక ఎమోషనల్ అయ్యి ఏడవడం మొదలుపెట్టింది. కాసేపటికి మీను పిచ్చుక ఆకారం ముందున్న ఆకారంలోకి మారిపోయింది. నన్ను క్షమించండి పిచ్చుకల రాణి. నా పగతో నా కళ్ళు మూసుకుపోయాయి. నేను నా వాళ్ళని బాధ పెట్టాను. ఏం పర్వాలేదు, ప్రతి ఒక్కరూ తప్పు చేస్తారు. సరే, ఇంకా నాతో రా. ఇంకెప్పుడు ఆ మాయవి చెట్టు పైన కూర్చోకు. పిచ్చుకల రాణి మీను పిచ్చుకని తనతో పాటు తీసుకువెళ్లి ఇక అప్పట్నుంచి తన సొంత కూతురులాగా పెంచుకుంటుంది. ఆ రోజు నుండి మీను పిచ్చుక రాణి పిచ్చుక దగ్గరే ఉంటుంది.